అందరికీ నమస్కారం. ఈరోజు మనం అఖండ జ్యోతి ఆగస్ట్ 1953 సంచికలోని ఎంతో లోతైన జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశాంతమైన జ్ఞానయాత్రలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఈ ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. ఆలోచించండి, మన చుట్టూ టెక్నాలజీ ఉంది, ఎన్నో సౌకర్యాలున్నాయి. అయినా సరే ఎక్కడో ఏదో వెలితిగా మనశ్శాంతి లేనట్టుగా ఎందుకనిపిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు విశ్లేషణకు పునాది అనమాట. ఈ విశ్లేషణలో మనం ఈ 5 అంచెల ద్వారా ప్రయాణిస్తాం. మొదట సమస్యను అర్థం చేసుకుని దానికి పరిష్కారం వైపు అడుగులేస్తూ ఆ జ్ఞానాన్ని ధృవీకరించుకుని చివరికి మన అంతర్గత మార్గాన్ని ఎలా కనుక్కోవాలో చర్చిద్దాం. సరే, మరి మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అసలైన సమస్యలేంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ లక్షణాలు బహుశా మన అందరికీ బాగా తెలిసినవే కదూ. మానసిక ఒత్తిడి, సమాజంలో పెరిగిపోతున్న అంతరాలు, జీవితంలో అసలు లక్ష్యమేంటో తెలియకపోవడం, ప్రకృతికి దూరం అవడం, ఇవన్నీ మనకు ఒకటే చెబుతున్నాయి: మనం మూలాల్లోకి తిరిగి వెళ్ళాలి, ఒక లోతైన పరిష్కారాన్ని వెతకాలి అని. సమస్య ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఆశాకిరణం లాంటి పరిష్కారం వైపు వెళ్దాం. ఈ పరిష్కారం మనకొక కొత్త దారిని చూపించబోతుంది. ఈ పరిష్కారానికి గుండెలాంటిది విచారక్రాంతి, అంటే ఆలోచనా విప్లవం. సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచం మారాలి అంటే ఆ మార్పు మొదట మన ఆలోచన విధానంలో, మన చైతన్యంలో రావాలి. ఇదే మన ఈరోజు విశ్లేషణకు కేంద్రబిందువు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ విభాగంలో మూల గ్రంథంలోని 20 కీలక సూత్రాలను, వాటి సారాంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు మనల్ని మనకే మరింత దగ్గర చేస్తుంది. మన పరివర్తన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఈ మొదటి 5 స్తంభాలు మన లోపలి ప్రపంచాన్ని బలంగా మార్చడానికి ఒక పునాది లాంటివి. మన వ్యక్తిగత క్రమశిక్షణకు, మానసిక స్పష్టతకు ఇవి చాలా అవసరం. చూడండి, ఎంత శక్తివంతమైన మాట ఇది! బయటి ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ముందు మన లోపలున్న గందరగోళాన్ని, మన మనసుని మనం గెలవాలి. అదే అసలైన విజయం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు, మన రోజువారీ జీవితంలో ఆచరించాల్సిన సాధనలు. మన ఆలోచనలను, మన సమయాన్ని, మన శక్తిని ఎలా వాడుతున్నామో గమనించడమే ఈ 5 స్తంభాల ముఖ్య లక్ష్యం. ఇది మన చైతన్యాన్ని పైకి తీసుకెళ్లే మొదటి మెట్టు. మన లోపలి పునాదిని గట్టిగా కట్టుకున్న తర్వాత ఆ శక్తిని సమాజంలో ఎలా ప్రవర్తించడానికి ఉపయోగించాలో నేర్చుకోవాలి. ఈ తర్వాతి 5 స్తంభాలు మన నైతిక దిక్సూచిని సరిచేస్తాయి, మనల్ని ఇతరులతో కలుపుతాయి. మొదటి సూత్రాలో మనల్ని మనం మార్చుకోమంటే, ఈ సూత్రాలు ఆ మార్పును ఇతరుల కోసం ఉపయోగించమని చెబుతున్నాయి. మన మాటలు, చేతలు, ఆలోచనలు కేవలం మనకోసమే కాదు, సమాజం మంచికోసం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ కీలకమైన పాయింటేంటంటే, ఆధ్యాత్మికత అనేది కేవలం వ్యక్తిగత మోక్షం కోసం కాదు, అది అందరి మంచికోసం కూడా. ఈ నైతిక విలువలు మనల్ని ఇతరులతో, ప్రకృతితో, ఈ విశ్వంతో అనుసంధానిస్తాయి. మిగిలిన 10 స్తంభాలు ఈ 2 పునాదుల మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విభాగానికొద్దాం. ఈ ఆధ్యాత్మిక బోధనలకు, ఆధునిక సైన్స్కు మధ్య ఉన్న సంబంధమేంటి? ఈ రెండింటి మధ్య ఒక వారధిని నిర్మిద్దాం. మూల గ్రంథంలోనే ఒక నిర్దిష్ట సూత్రాన్ని తీసుకుందాం. మన ఉద్దేశాలు, అంటే మన సంకల్పాలు, కేవలం ఆలోచనలు కావు, అవి కొలవగలిగే ప్రభావాన్ని చూపగలవు అనేది ఆ సూత్రం. అంటే మన ఆలోచనలు కేవలం మన తలలోనే ఉండిపోవన్నమాట. అవి ఒక రకమైన శక్తిగా మారి మన ఆరోగ్యం మీద, మన చుట్టూ ఉన్న ప్రపంచం మీద ప్రభావం చూపిస్తాయి. మరి దీనికి ఆధారం ఏంటి అంటారా? మూల గ్రంథంలోనే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాన్ని కూడా పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అంతర్దృష్టికి సైన్స్ కూడా తోడైనప్పుడు మన నమ్మకం ఇంకా బలపడుతుంది. ఇక్కడ మనం ఒక అద్భుతమైన పోలికను చూడవచ్చు. ప్రాచీన యోగులు దేన్నైతే ప్రాణశక్తి అని పిలిచారో, ఆధునిక విజ్ఞానం దాన్నే బయోఫీల్డ్స్ రూపంలో పరిశోధిస్తోంది. చూశారా? పేర్లు వేరైనా సత్యం మాత్రం ఒక్కటే. సరే, ఇప్పుడు మనం ముగింపు దశకు వస్తున్నాం. మనం ఇప్పటివరకు చర్చించుకున్న అన్ని విషయాలను కలిపి మన వ్యక్తిగత పరివర్తన కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సందేశాలు ఇవే. మార్పు మనతోనే మొదలవుతుంది. దానికి దారి చూపించే ప్రాచీన జ్ఞానం మనకందుబాటులోనే ఉంది. ఈ ప్రయాణం ఆచరణ సాధ్యమే. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత, విజ్ఞానం వేర్వేరు కాదు, అవి ఒకే సత్యాన్ని 2 వేర్వేరు కోణాల్నుంచి చూపిస్తాయి.
మనం చర్చించుకున్న ఈ జ్ఞాన స్తంభాలలో ఏది మన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా నిలుస్తుంది? ఈ ప్రశ్నతో మన అంతరంగ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.